ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పెరుగు ఆవడలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పెరుగు ఆవడ అంటే మీ అందరికీ చాలా ఇష్టం కదా. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనం 1/2 కప్పు వరకు మినపప్పును తీసుకొని దీన్ని బాగా నీట్గా కడిగి దీన్ని నైట్ అంతా కూడాను నానబెట్టుకోవాలి. ఈ 1/2 కప్ అనే దానికి మనకి ఒక 3 కప్స్ వరకు పెరుగు అనేది తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని నీట్గా కడిగి ఈ విధంగా నానబెట్టేసుకుందాం. ఓకే, చూడండి, నెక్స్ట్ డేకి ఈ విధంగా పప్పు అనేది చక్కగా నాని ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం గ్రైండర్ వేసేసుకోవాలి. చూసినాక ఫ్రెండ్స్, నేనైతే గ్రైండర్ వేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం చూడండి, ఒక పిండి ముద్ద, చిన్న ముద్ద తీసుకొని మనం వాటర్లో వేసి చూడండి, మనకి చక్కగా అది పైకి తేలుతూ ఉండాలి. అప్పుడు పిండి అనేది మనకి గారెలకు కానీ వడలకు కానీ పర్ఫెక్ట్గా వచ్చాయని అర్థం అనమాట. మీ దగ్గర గ్రైండర్ అనేది లేకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో చిన్న జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని లైట్గా కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, మిక్సీ జార్లో వేసుకుంటే మాత్రం చూడండి, బేకింగ్ సోడా అనేది ఒక పించ్, అంటే ఒక చిటికెడు వరకు వేసుకుంటే స్మూత్గా వస్తాయన్నమాట వడలు అనేవి. అయితే లేదు, మనం గ్రైండర్లో వేసుకుంటే మనం బేకింగ్ సోడా అనేది వేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, గ్రైండర్లో వేస్తే బేకింగ్ సోడా అవసరం లేదు, మిక్సీ జార్లో వేస్తే బేకింగ్ సోడా అవసరం. అయితే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది మనం పప్పులో యాడ్ చేసేసుకుందాం. ఈ పిండి మిశ్రమం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం పెరుగు రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ నేను చెప్పా కదా, 3/4 కప్పు వరకు నేను పెరుగు అనేది తీసుకున్నాను. దానికోసం మనం 3 కప్స్ చిక్కటి పెరుగుని నేను తీసుకున్నాను. చూడండి, 3 కప్స్ తీసుకున్న తర్వాత ఇలా మజ్జిగ చిలికే దానితోటి ఇలా చిలుక్కోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం కూడాను ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్, 1/4 కప్ అయితే సరిపోతుంది. ఇది చిక్కటి మజ్జిగలా ఉండాలి ఫ్రెండ్స్, అలానే గట్టి పెరుగులాగా ఉండకూడదు, మజ్జిగలాగా పల్చగా అస్సలు ఉండకూడదు, చిక్కటి పెరుగులా ఉండాలి. కాబట్టి ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీంట్లో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అని చెప్పాను కదా, చూసుకోండి. ఫస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, చూసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. తాలింపు వేసిన తర్వాత కూడాను మనకి ఎంత కావాలనేది మళ్ళీ చూసి మిక్స్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ మరి కొంచెమే యాడ్ చేశాను కాబట్టి ఇంకొంచెం యాడ్ చేశాను. ఓకే, చూడండి, ఇప్పుడు వడలు వేసుకున్న తర్వాత అందులో వడలు అనేది ముంచుతాం కదా మజ్జిగలో, ఈ పెరుగులో. అందుకోసం ఇలా ఒక పెద్ద వెలాడిపట్టి ప్లేట్ ఏదైనా తీసుకొని ఇందులో అయినా వేసేసుకోవచ్చు, లేదా ఇలా గుంటగా ఉన్న ఏదన్నా బౌల్ అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ మజ్జిగని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. మజ్జిగ కాదండి, పెరుగు, చిక్కటి పెరుగు మజ్జిగలా చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పెరుగు కోసం తాలింపు వేసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం తరుగు వేసుకొని ఒక 3 ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలు చేసి వేసుకోవాలి. వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పుడు వేసుకునే తాలింపే, ఇందులో కొత్త ఏమీ లేదు. ఈ విధంగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అంటే ముక్కలు కానీ తరిగైనా వేసుకోవచ్చు, ఎండుమిర్చి, అంతే. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా చిటపటలాడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు మనం పసుపు అనేది కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. 1/2 టేబుల్ స్పూన్ కానీ దానికంటే ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దీనిలో ఫైనల్గా మనం ఇంగువ అనేది కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా రెడీగా పెట్టుకున్న ఇందులో పెరుగులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా చూడండి, చక్కగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఈ విధంగా మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు వడలు వేసేసుకుందాం. అయితే ముందు దీనిలో కొత్తిమీర అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కొత్తిమీరని అస్సలు స్కిప్ చేయకుండా కంపల్సరీ మిక్స్ చేయండి. ఈ కొత్తిమీర అనేది, ఈ ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పెరుగు ఆవడలకి. ఓకే, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని మరోసారి సాల్ట్ అనేది చూసుకొని అవసరం పడిద్ది అనుకుంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు వడలు వేసేసుకుందాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దానిలో
ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలి. ఓకే, ఆయిల్ బాగా హీట్ అయింది. ఒకసారి చూసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం దీనిలో చేతికి కొంచెం వాటర్ అనేది అంటే తడుపుకోవాలి. చేయి తడుపుకొని వడలు అనేది వేసేసుకోవాలి. మీకు వడలు అనేది గారెలు అనేది ఏ విధంగా వేసుకుంటారో ఆ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే చేత్తో అలవాటు ఫ్రెండ్స్, సో నేను చేత్తో వేసేస్తున్నాను. చాలామంది కవర్ మీద వేస్తారు, లేదా హ్యాండ్కి ఇలాంటిది ఏదైనా క్లాత్ తీసుకుంటారు. కొంతమంది టీ నెట్ మీద కూడా వేస్తూ ఉంటారు. సో మీకు ఎలా వీలుగా ఉంటే అలా వేసేసుకోండి. ఆయిల్ ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా స్మూత్గా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇది మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టేయకూడదు, అలానే లో ఫ్లేమ్లో కూడా వద్దు. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేస్తుంది. అయితే ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక బౌల్లో వాటర్ అనేది తీసుకొని దానిలో ఈ వడలని వేసేసుకోవాలి. ఇవి ఒక 1 మినిట్ ఉంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఉన్న తర్వాత వాటర్ని పిండేసి ఇదిగోండి మనం పెరుగు రెడీగా పెట్టుకున్నాం కదా, దానిలో వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడాను మనం ఎన్ని చేసుకుంటాం అన్నీ కూడాను అందులో వేసేసుకోవాలి. పెరుగు అనేది కాస్త ఎక్కువగానే ఉండాలి. అంటే ఈ వడలు అనేది మునగాలి, ప్లస్ ఈ పెరుగంతా కూడాను ఆ వడలు పీల్చుకుంటాయి కాబట్టి కొంచెం పెరుగు అనేది ఎక్కువగానే ఉండాలి. ఓకే, ఈ విధంగా మొత్తం మునిగే వరకు ఇలా జస్ట్ అలా చేసేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ చూడండి ఫ్రెండ్స్, అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నేను వేరే బౌల్లో కూడా కొంచెం తీసుకున్నాను. ఈ విధంగా అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే పెరుగు ఆవడలు. చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఫ్రెండ్స్. అయితే మనం ముందు రోజు నైటే ఈ పప్పుని నానబెట్టేసుకుంటే గారెలకు వేసుకున్న విధానంగానే చేసేసుకోవచ్చు. అయితే ఈ పెరుగు అనేది, ఈ మినప్పప్పు అనేది ఇవన్నీ కూడా మనకి చాలా హెల్త్కి మంచిది అనమాట. సో ఇది బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. చాలా ప్లేసెస్లో హోటల్లో ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటాం కదా, ఎక్కువ డబ్బులు పెట్టి తినాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పెరుగోడలు మనం చాలా ఈజీగా ఇంట్లో హోటల్ స్టైల్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందులో కూడాను ఆల్ అనే బటన్ని కూడాను ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మనం మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.